గుంపెల్లి నరసింహ అన్న గుడ్ మార్నింగ్. కవితక్క న్యూ పార్టీ జూన్ 2కు అనౌన్స్ చేస్తుంది. బీఆర్ఎస్ టోటల్ జీరో అవుతుంది. కేటీఆర్ గోయింగ్ టు అమెరికా, దిస్ ఈజ్ ఫ్యాక్ట్. కేటీఆర్ అమెరికాకు పారిపోతాడు అని చెప్పలేం, కానీ కవిత గారి పార్టీ మాత్రం అతి త్వరలో అనౌన్స్మెంటు రాబోతుంది. మరొకసారి చెప్తున్నా, నేను చెప్పేది కొంత ఆశ్చర్యంగా అతిశయంగా వినేవారికి అనిపించవచ్చు, కానీ కవిత గారు తెలంగాణకు మొట్టమొదటి మహిళా సీఎం కాబోతున్నారు. కేటీఆర్ గారికి రాజయోగం లేదు, ఇది కేసీఆర్ గారికి స్పష్టంగా తెలుసు. అందుకే కేటీఆర్ గారి చేతిలో పార్టీ పగ్గాలను పూర్తి స్థాయిలో పెట్టడానికి కేసీఆర్ గారు ఏమాత్రం ఇష్టపడడం లేదు. కేసీఆర్ గారు వయసు రీత్యా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో పార్టీ పగ్గాలు మొత్తం వారసుడికి ఇవ్వడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. కవిత గారిలో ఉన్న చరిష్మా కావచ్చు, కవిత గారికి ఉన్న నాయకత్వ లక్షణాలు కావచ్చు, స్వతహాగా కేటీఆర్ గారిలో లేవనేది బీఆర్ఎస్ పార్టీలో కింది స్థాయి కార్యకర్తలకు అందరికీ స్పష్టంగా తెలుసు. కవిత గారిని కొందరు కావాలనే దుష్ప్రచారం చేసి, తన మీద ఆరోపణలు చేసి, తనను కేసుల్లో ఇరుక్కునేలాగా కుట్రబన్ని సొంత వాళ్ళే ఆమెను నాశనం చేయాలని చూసిండ్రు. ఇది వాస్తవం. ఇది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏదైతే దగ్గరి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి తెలంగాణకు కవిత గారు కాబోయే మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి, ఇది రాసి పెట్టుకోండి. ఇది మీకు ఆశ్చర్యం అనిపించినా ఇది వాస్తవం. కేటీఆర్ గారికి రాజయోగం లేదు. కేటీఆర్ గారికి ప్రజా సంబంధాలను కలిగి ఉండడంలో చాలా వెనుకబడి ఉన్నాడు. ఆయనకు ఆప్యాయంగా మాట్లాడడం రాదు, ఆప్యాయంగా పలకరించడం రాదు, కార్యకర్తలతోటి సైక్యతగా మెలగడం రాదు. ఓ విధంగా చెప్పాలంటే లీడర్షిప్ క్వాలిటీసు ఆయనలో జీరో. కేటీఆర్ గారు కేసీఆర్ గారి వారసుడిగా మాత్రమే ఇంతవరకు తెలుసు. కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్యాడర్ కానీ, తనకంటూ ప్రత్యేకమైన ఒక వర్గం కానీ పార్టీలో లేదు. కాబట్టి కవిత గారు పార్టీని కాపాడుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసిండ్రు, బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలని. కానీ కవిత గారి చుట్టుపక్కల ఉన్న దగ్గర వాళ్ళే తనను మోసం చేసి, తన మీద నిందలేసి, ఆరోపణలేసి, తనకు చేయవలసినంత నష్టాన్ని చేయాలని చూసిండ్రు. కొంతవరకు సక్సెస్ అయినరు. బీఆర్ఎస్ పార్టీ నుండి తనను బయటికి పంపించడంలో కొంతవరకు సక్సెస్ అయినరు. కానీ కవిత వారికి ఉన్న ముందస్తు చూపు కావచ్చు, తనకున్న మొండి ధైర్యం కావచ్చు, తనకున్న మండితనం కావచ్చు, ప్రజల పట్ల కావచ్చు, ప్రజాసేవ పట్ల కావచ్చు, కవిత గారికి ఉన్న కమిట్మెంట్ కావచ్చు, అతి త్వరలో మీరు చూడబోతున్నారు. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఎన్ని రకాలుగా సమస్యలను అర్థం చేసుకోవాలో అన్ని రకాలుగా సమస్యలను కవిత గారు అర్థం చేసుకుంటున్నారు. ఆ సమస్యల పట్ల ఎలాంటి పరిష్కారం చూపాలో ఆ పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నారు. ప్రజల్లోకి ఎట్లా పోవాలో, ప్రజలను ఎట్లా ఆకర్షించాలో, వాళ్ళను ఎట్లా ఓట్లుగా మలుచుకోవాలో, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలేందో, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలేందో, ఆ హామీలలో ప్రధానంగా నెరవేర్చని ఏంటో, ఇవన్నీ కూడా గుర్తించి వీటికి భవిష్యత్తులో మనం ఎలాంటి పరిష్కార మార్గాలను అన్వేషించాలనే ఒక దూరదృష్టితోటి కవిత గారు ఉన్నారు. ఖచ్చితంగా కవిత గారు ఏర్పాటు చేయబోయే పార్టీ తెలంగాణలో మరో అతిపెద్ద పార్టీగా అవతరించబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బీఆర్ఎస్కు సంబంధించి కేటీఆర్ గారి దుకాణం బంద్ అవుతుంది అనేది మాత్రం తప్పకుండా అర్థం చేసుకోవాలి.